అవుగాని బగ్గదాయినోళ్ళు ఏం చేస్తారోళ్ళ కడుపులో ఉన్నాయని కక్కేస్తుంటారు. ఇంకా ఎక్కువ తాగిర్రే అనుకో సోలుక్కుంటా కింద పడతారు ఢబేలని రోడ్ల మీద వంటారు. ఇక ఇంట్లో ఏడ పడితే ఆడ గుర్ర గుర్ర అని గురుగా కొడతారు. ఇక మొన్ననైతే ఒక దొంగోడు బ్రాండీ షాపులనే మంచిగా నిద్రపోయిండు. కానీ ఆంధ్రాలో ఒక మందుబాబు ఉన్నాడల్లా ఏహే అసలు వాని సాహస విన్యాసాలకు వాని గుండె ధైర్యానికి అసలు మన బాలయ్య బాబు కాదు కదా జేమ్స్ బాండ్ కూడా పనికిరాడు పోన్రి. అబ్బాబ్బాబ్బాబ్బా ఇంతకేం చేసిండంటే చూడండి మీరే ఏం చేసిండో. ఆహా వారెవ్వా, లోకంలో ఏడ జాగలేనట్టు కరెంటు తీగల మీద ఎంత పురుసతగా వన్నాడో చూడు. అసలు ఇదే పెద్ద పరుపు లెక్క అయిపోయినట్టున్నది. కరెంటు తీగల మీద కూడా నిద్ర పడుతుందంటే కిస్మత్ గల్లోడే. అసలు మనిషి అన్నోడు కరెంటు తీగల మీద కూడా నిద్రపోవచ్చు అని లోకానికి చాటి చెప్పిన ఈ మహానుభావుడు ఆంధ్రనే. పార్వతీపురం మన్యం జిల్లా సింగాపురం అనే ఊర్లో ఉంటాడు. అయితే డిసెంబర్ 31 దావత్ను సగం చేసుకొని దునియాలో ఎవ్వరు రెస్ట్ తీసుకొని తిర్ల తీసుకున్నాడు. పొద్దడు సని తాగుతూనే ఉన్నాడట. ఇంకా మందు కావాలి పైసలు ఇయ్యి అని వాళ్ళ అమ్మను ఉగసదాయించుడా. ఈ తాగుపోతాడా, ఇప్పటికే సోయి తప్పినవు, సులుగుతానవు, ఇంకా తాగితే సత్తావు, పైసలు లేవు ఏం లేవు అని వాళ్ళ అమ్మ గదరాయించింది. అసలే మందుబాబు శానా హట్ అయిపోయిండు. దబ్బ బయటికి వచ్చి కోతి లెక్కనే ట్రాన్స్ఫారం ఎక్కి తీగల మీదనే గిట్ల వండుకున్నాడు. అసలు కరెంటు ఉంటే మాడి మచ్చ ఉన్నా కాదా అంటే ఆంధ్రాలో కూడా కరెంటు ఉండనే ఉండదని మందుబాబు చాలా క్లారిటీగా ఉన్నట్టున్నది. అందుకే గిట్ల రంది రప్పలు లేకుండా వాడి మీదనే వండుకున్నాడు కావచ్చు. గిట్ల అర్ధగంట సేపు అందరినీ 30 ఇప్పలు పెట్టి ముసమర్రకుండా చేసిండు. జనం కాపాడదామంటేనేమో కరెంటు దిగల, ముట్టుకుంటే కథమేనా. ఇక లాస్ట్కు వాళ్ళే బుజరికిచ్చి బుజ్జగించి మారాన్ చేసి అదిత్తం ఇదిత్తం శకుడులు తినిపిత్తాం అనుకుంటా బుజ్జగించే వరకల్లా ఇక అందరి మీద దయ చూపి మెల్లగా కిందికి దిగిండు. వీని తాగుడుకు నవడెత్తు, ఈ తాగుడు కగ్గి వెట్ట. మందు తాగితే గంత సోయి లేకుండా ఉంటారా అసలు? గిట్ల మూపైరేంది. నిజంగా వీని గుండె గట్టిదే కదా. మొత్తానికి ఈ మందుబాబు సాహసం చూసి ఇప్పుడు హాలీవుడ్ యాక్టర్లు డైరెక్టర్లు కూడా పరిశాన్ అయిపోయి అచ్చే జేమ్స్ బాండ్ సినిమాల ఈ సీన్ పెడదామనే ఆలోచనలో ఉన్నారట. మరి ఆంధ్ర ఖ్యాతిని గిట్ల ఖండాంతరాలు దాటించిన ఈ మహానుభావునికి చంద్రబాబు సర్కారోళ్ళు ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే పో అని అంటుర్రు.